హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెంగళూరు కర్ణాటక దగ్గరున్న పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది టెంపుల్కి వెళ్తున్న దారి చాలా బాగుంటుంది. చక్కటి పొలాలు, పైరులు, చక్కటి విశాలమైన వాతావరణం, పల్లెటూరును మైమరిపించే చక్కటి ప్రకృతి సౌందర్యాలని చక్కగా ఆస్వాదిస్తూ మనం వెళ్తున్నామండి. వెళ్తున్న ఊరు పేరు కునిగల్. అంటే బెంగళూరు కర్ణాటక నుండి కొనిగల్కి 1 hour 50 minutes జర్నీ ఉంటుందండి. 72 కిలోమీటర్ల దూరం. బస్సులు అయితే బాగా కమ్యూనికేషన్ బాగా ఉన్నాయి. ఎక్కువ బస్సులు కాదు, నేనైతే కారులో వెళ్తున్నాను. కరెక్ట్గా 1 hour 50 minutes అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుందండి. 72 కిలోమీటర్లు. మనం చూసారండి, ఇలా చక్కగా మొత్తం అంతా ఈ ఊరంతా చక్కటి కొబ్బరి తోటలండి. కొబ్బరి తోటల్లో నుండి మనం ప్రయాణం అవుతున్నాము. ఆ కొబ్బరి తోటలన్నీ చూసుకుంటూ చక్కగా పంట పొలాల మధ్యలో నుండి వచ్చేసాం. చూసారండి పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరికి. ఈయన విగ్రహం ఎంత ఉంటుందంటేనండి, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపడవు మనకి. అంత పెద్ద స్టాచ్యూ అండి, చాలా పెద్ద స్టాచ్యూ. అది ఎంత పెద్ద స్టాచ్యూ అంటే ప్రపంచం అంతటిలోకి అతి పెద్దదైన విగ్రహం అండి. మన ప్రపంచం అంతటిలోకి ఇంత పెద్ద విగ్రహం 161 అడుగులండి ఆంజనేయ స్వామి స్టాచ్యూ. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ఆయన విగ్రహం చూడడానికి. ఇది మొత్తం గుడి అండి. గుడి ఆవరణం లోపలికంతా మీకు చూపిస్తూ వెళ్తున్నాను. ఎంట్రన్స్లో చక్కటి ఏనుగు బొమ్మ ఉంటుంది. మన గజరాజుని చూసుకుంటూ లోపలికి అలా వెళ్తున్నాము. చూసారండి ఆ కట్టడం, అసలు శిల్పంలా ఎక్కడైనా అనిపిస్తుందా? జీవకళ ఉట్టిపడుతుంది. ఈ గజేనుగుని దాటి వెళ్తుంటే అక్కడ చక్కగా శనీశ్వరుడు ఉంటాడండి. శనీశ్వరుడు మన శని సిగ్నాపురంలో కూడా రాయిలా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం చక్కటి విగ్రహాలండి. చూసారండి, చక్కగా సతీ సమేతంగా శనీశ్వరుడు విగ్రహం చాలా బాగుంటుందండి. నిండుగా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు అలంకరణ అవి చూస్తుంటే ఛాయా ఉషాదేవి సమేత శనీశ్వర స్వామిని దర్శించుకున్నాం మనం. అప్పుడు అలా కాస్త ముందుకెళ్తుంటే ఇంకొక రూపంలో ఇంకో విగ్రహం అండి. కట్టడాలు చాలా బాగున్నాయండి. నేను 2 years బ్యాక్ చూశాను, ఇంత కట్టడం అది లేదు. ఇప్పుడు చూస్తే చాలా బాగుందండి. ఈ 2025 June 16 చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత ఏం లేదు. ఇది గుడికి వెళ్తున్న దారిలో పూజా సామాగ్రి అండి. అప్పుడంతా ఏమి ఉండేవి కాదు, ఇప్పుడు అన్నీ చక్కగా ఉన్నాయి. మీకు మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శనీశ్వరుడు గుడి మొత్తం తీశానండి. ఇప్పుడు చూసారండి, శనీశ్వరుడు వాహనం కాకి చక్కగా అటు ఇటు 2 కాకులతో కట్టడాలు. 2 years బ్యాక్ అంతా ఇలా అయితే ఏం లేదు, ఇప్పుడైతే చాలా బాగుందండి. అంటే అప్పుడు కన్స్ట్రక్షన్స్లో ఉండేవి, ఇప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి శనీశ్వరుడు బ్యాక్ సైడ్ ఉంటుంది ఇదంతా. అదిగోండి పంచముఖ ఆంజనేయ స్వామి అయితే ఫ్రంట్ ఎంట్రన్స్ మనకి స్టాచ్యూ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏంటంటే, ఈ శనీశ్వరుడు దేవాలయంలో హోమాలు చేస్తారండి. ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన హోమం. ఆ కట్టడాలు చూసారండి ఎంత కొత్తగా ఉన్నాయో. హోమం అంటే మనకి అన్ని 4 వైపులు ఉంటుంది, కానీ ఇక్కడ కాదు. స్టారు, రకరకాల షేపుల్లో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయండి. అన్ని రాసుల వారికి ఉన్నాయి. కొంచెం బ్యాక్ వచ్చామంటే శనీశ్వరుడు ఇదిగోండి శిల రూపంలో, మనకి శని సిగ్నాపురంలో ఎలా చూసామో అలా ఇక్కడ కూడా శిల రూపంలో ఉన్నారండి. ఇన్ని కూడా చక్కగా దర్శించుకుని ఖాళీగా ఉంది కాబట్టి చక్కగా మీకు ఇంత చక్కగా షూట్ చేసి చూపించగలుగుతున్నానండి. సోమవారిని కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే శని బాధలు తగ్గుతాయి అంటారు. మళ్ళీ మరొకసారి వెనక్కి వెళ్ళి శనీశ్వరుడి విగ్రహం మనకి ఎక్కడా లేదు కదండి, అందుకని శనీశ్వరుడి విగ్రహాన్ని ఒక్కసారి కనులారా మీరు కూడా ఆయన దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోండి. మాకు పట్టిన ఇతి బాధలు, కలి కష్టాలు, గ్రహ బాధలు అన్నీ పోవాలని అతన్ని వేడుకుందాము. చూసారా అండి, సతీ సమేతంగా సాయ ఉషాదేవి మధ్యలో శనీశ్వరుడు విగ్రహ రూపం ఎంత నిండుగా ఉన్నారో స్వామి చూడండి. బయటకు వచ్చేసి ఇంకొక బ్యాక్ సైడ్ నుండి ఏనుగు వైపు నుండి మళ్ళీ మనం వెళ్తున్నామండి. అలా లోపలికి వెళ్తూ ఉంటే
రైట్ టు లెఫ్ట్ రెండు వైపులు చక్కగా గజేనుగులు ఉంటాయి. వాటిని చూసుకుంటూ ఈ గుడి అంతా మొత్తం ఆవరణం అండి. ఈ గుడి ఆవరణం అంతా చూసుకుంటూ మళ్ళీ నేను మీకు పంచముఖ ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ ఉన్న మళ్ళీ స్వామివారి ఆలయం గర్భగుడిలోకి వస్తున్నామండి. అదిగోండి ఇది ఆంజనేయ స్వామి. పైన అయితే స్టాచ్యూ ఉంటారండి స్వామి, కానీ కింద అయితే స్వామివారి విగ్రహం ఉంటుందండి. చక్కగా ఇది ఆయనకి ఊరేగించే ఉత్సవ రథం అండి. బాగుంటాయండి. ఇక్కడ చూసారా చక్కగా శనీశ్వరుడి దగ్గర పూజలు చేస్తున్నట్టు మంచి మంచి ఫోటోలు, బొమ్మలు, శిల్పకళలు ఇవన్నీ చూసుకుంటూ మనం ఇప్పుడు శనీశ్వరుడు గుడి చుట్టూ చూపించానండి మీకు. మరొకసారి శనీశ్వర స్వామిని ఓం శం శనైశ్వరాయ నమః మనస్ఫూర్తిగా వేడుకోండి. మాకైతే స్వామి నీ బాధలు లేకుండా చూడండి అని చెప్పండి. ఇప్పుడు మనం ఈ శనైశ్వర స్వామి అయిపోయిన వెంటనే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి కింద ఉన్న గుడిలోకి వెళ్తే గర్భగుడిలో స్వామి అండి. ఈ ఆంజనేయ స్వామి వెండి తొడుగుతో ఉన్న స్వామి గర్భగుడిలో స్వామి. గర్భగుడిలో స్వామిని చూసి బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు అవుట్ సైడ్ అంతా చూపిస్తున్నానండి. గుడి బయట సైడ్ అండి ఇదంతా. ఎక్కడైతే మనం విగ్రహం వెండి విగ్రహం చూసామో దాని బ్యాక్ సైడ్ మనసులో ఉన్న కోరికని గట్టిగా తలుచుకొని అక్కడ ఒక కాయిన్ పెడితే ఆ కాయిన్ దానికి అంటుకుంటే మన కోరిక తీరుతుందంటండి. బట్ నేను ప్రయత్నం చేశాను, అంటుకుంది. బయటకు వచ్చేసామండి. మళ్ళీ వచ్చిన తర్వాత చూడండి మీకు చక్కగా మొత్తం అంతా ఆంజనేయ స్వామి గోపురం అంతా చూపిస్తున్నానండి. ఆ కట్టడం చాలా అంటే చాలా బాగుందండి. గోపురం కట్టడం దగ్గర నుండి ఈ శనైశ్వరుడి దగ్గరికి వచ్చిన తర్వాత అండి ఇక్కడ హోమాలు ఎప్పుడు కాలుస్తూ ఉంటారు. అదేంటంటే నవగ్రహాలకు అక్కడ ఒక అమ్ముతూ ఉన్నారండి పూజకి. నవగ్రహాలు అంటే 9 కదా, 9 గ్రహాలకి ఆయిల్లో ముంచిన నల్లని మూటలు ఒక 9 అమ్ముతున్నారండి. అవి కొని వేసుకుంటే అక్కడ కాలుతున్న మంటలో వేస్తే భగవంతుడికి కావాల్సింది వాయువు కదండి, అది ఆయన ఆస్వాదిస్తారంట. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ చక్కగా పళ్ళెంతో కొని పట్టుకుని వెళ్ళి అక్కడ వేసుకుంటున్నారు. అంటే నవగ్రహ శాంతులు అంటండి. ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చేసుకునే ప్రశాంతంగా చేసుకునే శాంతులు అంటండి ఇవి. అంటే వాళ్ళు గోత్రాలు నామ నక్షత్రాలు చదవకపోయినా అక్కడికి వెళ్ళి అలా చేసుకుంటే ఆ గ్రహాలు శాంతించి మనకి గ్రహ బాధలు ఉండవంటండి. అదిగోండి అక్కడ చక్కగా. సో అలా ఒక్కొక్క మూట ఉంటుందండి. బుధ, గురు, శుక్రు, శని, రాహు, కేతు అలా ఒక్కొక్కరికి అలా ప్లేట్తో ఇస్తారండి. అవి తీసి ఒక్కొక్కటి ఒక్కొక్క స్వామివారి పేరు చెప్పి చక్కగా ఆ మండుతున్న దానిలో వేసుకోవడమే. నేనైతే మాత్రం అలా తీసి వేస్తున్నానండి. చక్కగా అన్ని గ్రహాలకు ఒక్కొక్కటిగా వేసి చక్కగా స్వామివారికి లాస్ట్గా చివరిసారిగా శనీశ్వరునికి వేసి అందులో ఉన్న ఆయిల్ కూడా పోసేసి చక్కగా స్వామివారిని అవి ఆస్వాదించమని చక్కగా నమస్కారం చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు ఇదంతా లేదు, ఇప్పుడే ఉందండి. కాబట్టి శనీశ్వరుడికి కూడా గ్రహాలకి అవన్నీ చక్కగా పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత అప్పుడు అది కింద చక్కగా తాబేలు బొమ్మతో ఉంటుందండి. ఆ గజస్తంభం అంతా రాతి శిల్పం, కిందంతా తాబేలు, పైనంతా చక్కగా మండుతుండడానికి ఆ ఆయిల్లో మండుతున్న దానికి అలా కట్టి ఉంటుందండి. ఎంత బాగుందో చూసారా అండి. అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కాకి దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత అంటే శనీశ్వరుడు వాహనం అయిపోయిన తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుడికి స్పెషల్ పూజలండి. అది అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడు లోపల మళ్ళీ శనీశ్వర స్వామి ఉన్నారండి. సతీ సమేతంగా ఉషా ఛాయాదేవి సమేతంగా శనీశ్వరుడు. కొంచెం లోపలికి వెళ్తే ఇంకో విగ్రహం ఇంకో రూపంలో ఉందండి. నేను వెళ్ళిన రోజైతే కొంచెం ఖాళీగా ఉండడం వలనో ఏమో తెలీదు, నేనైతే చక్కగా షూట్ చేసుకున్నానండి. ఇవంతా నేను మీ అందరికీ వివరించడం కోసమే చేశాను. అలా చేసుకుంటూ గుడి అయితే ఇప్పుడు చాలా పెద్దదండి. ఎంతసేపు చూస్తున్నా తనివి తీరదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకసారి శనీశ్వరుని చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇంకొకసారి నమస్కారం చేసుకోండి. మీ ఇతి బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ పోవాలని, శనీశ్వర మాకు కష్టాలు లేకుండా చేయమని, ఆయన్ని మనకి పట్టి పీడించకుండా ఉండాలని, చక్కగా ఉద్యోగ, వృత్తి, వ్యాపార అన్నీ కలిగించాలని. ఇవి అయిపోయిన తర్వాత మనం టెంపుల్లో ఇంకేముందండి, చక్కటి ప్రసాదాలండి, లడ్డులు. ఆంజనేయ స్వామి టెంపుల్లో కింద
ఆంజనేయ స్వామి ఫోటోలు, కారులోకి పెట్టుకున్న బొమ్మలు, కీ చైన్లు చాలా ఉన్నాయండి. బాగున్నాయి. మంచి షాపింగ్ అయితే నేనేం చేయలేదు, ఊరికే మీకోసం షూట్ చేశాను. చక్కటి కీ చైన్లు, ఇంట్లో పెట్టుకున్న బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయండి. ఉంగరాల దగ్గర నుండి, చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మల దగ్గర నుండి అన్నీ ఉన్నాయి. చక్కటి ఉంగరాలు, తాబేలు ఉంగరాలు, పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూస్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఉన్నాయండి. ఇంట్లో పెట్టుకోవడానికి చిన్నవి పెద్దవి. తర్వాత గుడి గోపురం అండి, లక్ష్మీదేవి చూసారండి. ఆ గుడి గోపురం ఎంత అందంగా ఉందో చూడండి. చక్కటి పచ్చటి పొలాలు, పువ్వులు, లక్ష్మీదేవి అమ్మవారు ఇటు అటు స్టాచ్యూస్. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఏమనిపించిందంటే 161 అడుగులు ఉన్న ఆంజనేయ స్వామిని చూడాలనిపించిందండి. దానికోసం నేనేం చేశానంటే అక్కడ ఒక టికెట్ తీసుకొని మెట్ల మీద నుండి విగ్రహం పైకి వెళ్తున్నాను. చూసారండి, మీకు మొత్తం విగ్రహం అంతా పైన చూపిస్తున్నాను. అక్కడ మనం నిలబడితే స్వామివారు 161 అడుగులు ఎత్తు ఉన్న స్వామివారి దగ్గర మనం ఎంత ఉంటామండి, ఆయన కాలు బొటన వేలు గోరంత కూడా లేవండి. చూసారా ఫ్రెండ్స్, నేను మీకోసం మళ్ళీ పైకి వచ్చి పైన కూడా షూట్ చేస్తున్నాను. స్వామివారి పాదాలు చూడండి, స్వామివారి పాదాలు, ఆయన గద ఎంత ఉందో చూడండి. స్వామివారు పైనుండి కింద వరకు చాలా చక్కగా మీ అందరికీ చూపించడం కోసం నేను ఇవన్నీ షూట్ చేశానండి. స్వామివారిని చక్కగా ఫ్రంట్ బ్యాక్ స్వామివారి చుట్టూ ప్రదర్శన చేస్తూ మీకు మొత్తం అంతా ఈ రీల్ తీసి పెడుతున్నానండి. ఫ్రెండ్స్ చూసారండి, స్వామివారిని లోపల బయట కూడా చక్కగా ఎంత చక్కగా ఉన్నారంటే స్వామివారిని చక్కటి దర్శనం అండి. మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 161 అడుగు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ దర్శనం మీకు అందరికీ అయ్యిందండి. స్వామివారి దగ్గర తీసుకోవాల్సిన పళ్ళు పువ్వులు అన్నీ అక్కడే మొత్తం అంతా షాపింగ్ ఉందండి. ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి రూమ్స్ కూడా కట్టారండి. చక్కగా రూమ్స్ కూడా ఉన్నాయి. బట్ లాస్ట్ ఇయర్ అదంతా లేదు, కానీ ఈ ఇయర్ అయితే అక్కడ రూమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి బాగా డెవలప్ అయ్యింది. మొత్తం చూసారంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు షూట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా అవైలబుల్ ఉంటే చూడండి. బాయ్ ఫ్రెండ్స్.